వెంటనే నా కోడల్ని మనవరాల్ని చూడాలనుంది. క్షమించమని కోరాలనుంది. వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలనుంది. కాపాలిక, ముక్కు పుడకను కాజేయడానికి నాకు అవకాశాన్ని కల్పించు. ఇంకా సేపట్లో అక్కడ భూమి పూజ జరగబోతుంది. నా మంత్రశక్తితో అక్కడున్న వారిలో ఎవరో ఒకరిలోకి పరకాయ ప్రవేశాన్ని చేస్తాను. ఎవ్వరికీ అనుమానం కలగకుండా ముక్కు పుడకను చేజెక్కించుకుంటాను. పరకాయ ప్రవేశం చేసే అవకాశం నాకు కల్పించు. కాపాలిక, అనుగ్రహించు. కాపాలిక, నాకు శక్తిని ప్రసాదించు. వీలైనంత తొందరగా పూజ దగ్గరకు చేరుకుంటాను. అందరికీ నమస్కారం. చెప్పండి అమ్మా, నేను చేయవలసిన పూజ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తానని మీరే అన్నారు కదా. మా కులదైవం అన్నపూర్ణాదేవి, అలాగే మా ఊరందరి దైవం కూడా. ఒకనాడు ఇవి మా వంశం వారికి ఇదే చోట భూమిలో దొరికాయి. నేటితో 100 సంవత్సరాలు పూర్తయింది. అందుకే ఈ భూమికి పూజను చేసుకోవాలని అనుకుంటున్నాము. పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడున్నాయి. శుభం, మంచి కార్యక్రమం. ఇటువంటి గొప్ప పూజలు చేయించుకునే వారికి చేసిన నాకు ఇరువురికి పుణ్యం దక్కుతుంది. 5 నిమిషాల్లో నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. అలాగే పూజారి గారు, నేను కూడా వేరే ఏర్పాటు చేసుకున్నాను. వాటిని తీసుకునొస్తాను. ఈలోపు మీ ఏర్పాట్లు మీరు చేయండి. ఏమి ఏర్పాట్లు చేసుకుంది? ముక్కు పుడక అపహరణకి గురి కాబోతుందని తెలిసిన తర్వాత కూడా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది? ఎందుకమ్మా ఇవి? ఇప్పుడు మీకో విషయం చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ముక్కు పుడక పండగ నాడు ముక్కు పుడకకే పెద్ద పరీక్ష ఎదురు కాబోతుందని తాళపత్రాలలో రాసింది. పరీక్ష ఏంటది? అపహరణకు గురి కాబోతుంది. అలా అంటావేంటమ్మా? ఉన్నదంతా మనూరోళ్ళం.